ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద భవన నిర్మాణ కార్మికులు భారీ ధర్నా నిర్వహించారు. సిఐటియు అనుబంధ భవన నిర్మాణ కార్మిక సంఘం పిలుపు మేరకు తరలివచ్చిన కార్మికులు తమ సంక్షేమం కోసం ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన కార్మిక కుటుంబాలకు 10 లక్షల రూపాయల ప్రమాద బీమా అందించాలని కోరారు. మార్చి నెల నుండి కొత్తగా ప్రవేశపెట్టిన సంక్షేమ బోర్డు పథకాలను వెంటనే అమలు చేయాలని, గాయపడిన కార్మికులను ఆదుకోవాలని నినాదాలు చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. భవన నిర్మాణ కార్మికులు సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్లు కూడా ధర్నాలు జరుగుతున్నాయి, దిగ్బంధం జరుగుతున్నాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం ప్రారంభించాం. గత ప్రభుత్వం సంక్షేమ బోర్డును ఆపేసి సుమారు 5 ఏళ్ళు కావాల్సి వస్తుంది. ఈ 5 ఏళ్ల నుంచి భవన నిర్మాణ కార్మికులకి ₹1 కూడా నయ్యా పైసా ఖర్చు పెట్టలేదు ప్రభుత్వం. మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉండగానే అప్పుడు 2020లో మేము షూటింగ్ చేసిన 30,000 కేసులు ఉన్నాయి, పెండింగ్ క్లెయిమ్లు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మరి ఈ పథకాలను అమలు జరపాలంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఖజానా నుంచి ₹1 కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులోనే వేల కోట్ల రూపాయలు నిల్వ ఉన్నాయి. భవన నిర్మాణ కార్మికులు శాస్త్రరూపంగా వసూలైన డబ్బుల్ని భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు ఖర్చు పెట్టాలి. మరి ఈ పోరాటాల ద్వారాగా ఈ సంవత్సరం మార్చి 1 నుంచి ప్రారంభించిన ఈ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డును మేము ఎన్నికల హామీని అమలు చేస్తామని చెప్పి ఇచ్చారు. మరి గతంలో 8 సంక్షేమ పథకాలు అమలు జరిగాయి మనకి. ఈవేళ ఆ 4 సంక్షేమ పథకాలు తొలగించి మళ్ళీ 4 సంక్షేమ పథకాలు మాత్రమే ఇస్తాం. ఆ 4 సంక్షేమ పథకాలు కూడా మార్చి 1వ తేదీ నుంచి మాత్రమే ఇస్తాం తప్ప ముందుగా ఇవ్వమని చెబుతున్నారు. మరి గత సంక్షేమ బోర్డు ఆపేసిన తర్వాత అనేక వేల కార్మికుల మంది చనిపోయిన సందర్భాలు, కుటుంబాలు నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. పడిపోయి యాక్సిడెంట్ అయ్యి అంగవైకల్యం సందర్భాలు ఉన్నాయి. పిల్లలు పెళ్లిళ్ళు చేసుకుని ఉన్నారు, ప్రసూతి ఉన్నాయి. మరి ఈ చట్టాలన్నీ కూడా భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు ఇవ్వాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం కనీస బాధ్యత ఉంది. భవన నిర్మాణ కార్మికులు సిఐటి